కేజ్రీవాల్ మరికొన్ని గంటల్లో మళ్లీ జైలు బాట పట్టనున్నారు. మధ్యంతర బెయిల్పై బయటున్న కేజ్రీవాల్ రేపు మధ్యాహ్నం తర్వాత కోర్టులో లొంగిపోతారు. కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ఢిల్లీ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఇవాల్టితో ముగియనుంది. రేపు ఆయన కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉంది. తన మద్దతుదారులు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశాన్నిచ్చారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో రేపు మళ్లీ లొంగిపోనున్నట్లు తెలిపారు. లొంగిపోయేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దని తన మద్దతుదారులకు సూచించారు. తాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుర్తు చేశారు కేజ్రీవాల్. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఎవరూ ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. 50 రోజుల జైలు శిక్షలో ఆరోగ్యం గణనీయంగా క్షీణించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఫలితంగా భారీగా బరువు తగ్గారని, జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా బరువు పెరగలేదని తెలిపారు. ఇన్ని సవాళ్లు ఎదురైనా ఢిల్లీ ప్రజల సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమన్నారు. తమ సర్కార్ అమలు చేస్తున్న అన్ని స్కీంలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి నిత్యావసర సేవలు, కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు. परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा. मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं. देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है. इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की. यदि मेरे प्राण भी चले जाएं तो गम मत करना. आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूं और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనతో మే 10న జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేపు ఆయన లొంగిపోవాల్సి ఉంది. మళ్లీ కూడా కేజ్రీవాల్ బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కేజ్రీ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వీకరించకపోవడంతో ఆదివారం నాడు లొంగిపోనున్నారు.